నమస్కారం. ఆచార్యాన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను జ్యోతిష్యంలో ఎంఏ ట్రిపుల్ పీహెచ్డీ చేశాను. అందులో అక్కడ ఇచ్చారు. ఆ వంశపారంపర్యంగా నాన్నగారి నుంచి ఆయుర్వేదం అప్పుడు కోరుట్లలో భగవాన్ రమణానంద యోగపీఠం అనేది వారు స్థాపించారు. ఇప్పుడు దాన్ని నేను తదనంతరం కొనసాగిస్తున్నాను. వారు ఇప్పుడు లేదు, బ్రహ్మయ్య వారు కూడా అట్లాంటి సాధించారు. ఇప్పుడు కోరుట్లలోనే జగదీశ్వరానంద గిరి వారు ఉన్నారు. వారు బాగా ఇది తీసుకొచ్చింది త్రిబిల్వమే. బిల్వం అనేసరికి మనకి దేవతా వృక్షం అన్నమాట. భగవానుడైనటువంటి రుద్రుడు, మనకి రుద్రుడు అనగానే పురుష రూపంలో అనుకుంటాం, కానీ కాదు. లక్ష్మి అష్టోత్తర నామాల్లో ఓం శివాయ నమః అని ఉంటుంది. శివుడు అంటే లక్ష్మి అన్నమాట. స్త్రీ రూపంలో ఉంటే లక్ష్మి, పురుష రూపంలో ఉంటే శివుడు. అదే స్త్రీ రూపంలో ఉంటే పార్వతి, పురుష రూపంలో ఉంటే మహావిష్ణువు. ఇక్కడ స్త్రీ పురుష భేదంలో. అందుకే తిరుమలలో శ్రీవారికి ప్రతి శుక్రవారం బిల్వాలతోనే అర్చన కొనసాగిస్తారు. శుక్రవార స్నానం తర్వాత బిల్వార్చన మాత్రమే ఉంటుంది ప్రతి శుక్రవారం. దీన్ని తాకితే చాలంటారు. అందుకే దీన్ని 108 దళాలుగా తెంపి మనం శివుడికి అర్చన చేయాలి అని అంటారు. అది ఇలా బోధించండి, వెళ్ళకిలా పెట్టండి అని చెప్పే ఉద్దేశంలో ఎక్కువసేపు మనం తాకాలి అని చెప్పడం అంతే మినహా ఇంకోటి ఏం లేదు. రెండోది ఉంటుంది, అంటే ఆయుర్వేదంతో పాటు కొంత ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా చెప్పదలుచుకున్నాను. ఇది సర్వరోగ నివారణ అని చెప్తారు. అందుకే దేవుడికి ముఖ్యంగా మనం సమర్పించి ఇంటి లోపల దాకా వచ్చి మిగతావన్నీ బయట ఉంటాయి. ఇక దీని తర్వాత దీంతో సమానంగా ఉండేది తులసి, అందరికీ తెలిసిందే. తులసి, వేప, ఈ బిల్వం, ఇవి 3 సమాన భాగాలుగా తీసుకొని ప్రతిరోజు కషాయ రూపంలో అయితేనే కరెక్ట్గా జ్ఞాపకం ఉంటుంది అందరికీ. ఈ పౌడర్స్ అంటే వైద్యులే ఇవ్వాలి, ఎందుకంటే సరైన క్వాంటిటీ చేయడం, ఎన్ని రోజులు మీరు వాడాలని చెప్పడం, పథ్యం అపథ్యం చెప్పడం, ఇవి కరెక్ట్గా ఉంటాయి. కషాయానికి ఏముండదు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ ఎలా సింపుల్గా తీసుకుంటామో, టీ అన్నా కూడా అదొక తేయాకు కషాయమే. దాంట్లో కొంత కెఫిన్ లాంటిది మన మనస్సుని రంజింపజేస్తుంది కాబట్టి మనం అడిక్ట్ అయ్యాం. దీన్ని తాగితే కూడా అదే అడిక్షన్ వస్తుంది మెల్లిగా, ఎందుకంటే మన హెల్తీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవి 3ంటిని సమాన భాగాలుగా ప్రతిరోజు ఒక అరకప్పు కషాయం తీసుకుంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. షుగర్ నిర్మూలన అవుతుందనే తర్వాత కంట్రోల్లో ఉంటే కంట్రోల్లోనే ఉండాలి, పూర్తిగా పోకూడదు షుగర్.